భార్యాభర్తల్ని వేరు చేయాలన్న ఉద్దేశం ఇక నాకు లేదు. అలానే చేద్దాం. మీ అమ్మగారిపై కేసు అనేదే లేకుండా రప్పిద్దాం. కాకపోతే ఆవిడ దగ్గరకు నా కూతురు రాదు. మీరే ఇల్లరికం రావాలి. అత్తయ్య గారు, అమ్మను ఒంటరిగా వదిలేలేను కదండి. అలాంటి దాని దగ్గరకు మరోసారి ధైర్యం చేసి నా కూతుర్ని పంపి చంపుకోలేను కదండి. అలా జరగదు అత్తయ్య గారు. నమ్మను. మీకు కావాల్సింది నేను చెయ్యాలి అంటే నేను చెప్పింది మీరు వినాలి. సరే అంటే రేపే మీ అమ్మ బయటకొస్తుంది. అత్తయ్య, ఆ వయసులో తల్లిని వదిలి రమ్మండం ఒక్కసారి ఆలోచించండి. అత్తయ్య నిర్ణయాన్నే తప్పు పడుతున్నావా? నీకెంత ధైర్యం? ఏయ్, పోతలకి నోటి నుంచి మాట వచ్చిందంటే చంపేస్తాను. అమ్మా, అక్షర చెప్పేది కూడా వినమ్మా. వినను. బలవంతం ఏమీ లేదండి. నా కూతురు నాకు ముఖ్యం. చంపుకోవడానికి కాదుగా కన్నది. ఇక మీ ఇష్టం. అన్నయ్య, బాధపడకు పురంద్రి. అది తల్లైతే పంపేదాన్ని. కసాయిది కనుకే అక్కడికి వెళ్ళి పడిన నరకం చాలు. నువ్విక్కడే హాయిగా ఉండు. లోపలికి తీసుకెళ్ళు. ఎప్పుడు తిందో ఏంటో వేడిగా వండి పెట్టండి. రెండో దిన ఇది మళ్ళీ వచ్చేసిందిగా. ఏం చేస్తుంది? ఓ మూల కూర్చొని ఏడుస్తుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు శృతి. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఒక్కటి మాత్రం చెప్తా, నువ్వు వినాలంతే. ఇంకెప్పుడు చనిపోవాలనే ఆలోచన నీకు రాకూడదక్కా. ఇంకోసారి ఆ మాటే వినపడకూడదు. మాటివ్వు. ఇవ్వు. అలాగేరా. సరే. అమ్మయ్యా, ఇప్పుడు మీ తమ్ముడు గారి మొహంలో నవ్వు చూశాను. మీరంటే మా అందరికీ అంత ప్రేమ వదినా. ఆ ప్రేమే మీ అమ్మగారి చేతిలా అన్నయ్య గారితో మాట్లాడించింది. మెల్లగా మారతారు. మీ కాపురం గురించి ఆలోచిస్తారు. ధైర్యంగా ఉండండి. మీరు భోంచేయండి. వద్దక్షరా. ఇదే వద్దనేది. పస్తులుండి ఆరోగ్యం పాడు చేసుకుంటావా? తినాలి, లేదంటే మేము తినం. తింటానులేరా. అది కూర్చోక. అక్షర, అత్తయ్య గారు జైల్లో ఉన్నారు. అమ్మ తగ్గనంటుంది. మీరేం దిగులు పడకండి వదినా. అన్నయ్యతో ఇంతకు ముందే మాట్లాడాను. బెయిల్ కోసం ఎవరైనా పూచీకత్తిస్తారని ట్రై చేస్తున్నారంట. నేనిస్తానని చెప్పాను. అవునా అక్షరా? బెయిల్ మీద వచ్చేస్తారు. మీరింకా దిగులు వదిలేయండి. అసలు దీని అంతటికీ కారణం మీ అత్తయ్య కాదక్కా, శృతి. అది మన ఇంట్లో ఉండడం వల్లే. దానికి ప్లాన్ వేశానండి. రేపే దాన్ని ఇంటి నుంచి పంపించడానికి శంకుస్థాపన. అవునా? ఏంటది?
ఆగిన అనంత వ్రతం రేపు గుడిలో జరిపిస్తాను. అక్కడే రావి చెట్టుతో దాని పెళ్లి చేస్తాం. ఆ, స్వామీజీ కూడా అంతగా చెప్పారు కాబట్టి ఆ తంత అవ్వగానే దాని పెళ్లి కుదురుతుంది, పోతుంది. ఎస్, అది పోతే మనకి ఏ గోలా ఉండదు. నువ్వు సూపర్ అక్షర. కాకపోతే వ్రతం చేస్తామంటే అత్తయ్య గారు నమ్మరు, ఒప్పించాలి. నాన్నున్నాడుగా, మనం వెళ్ళి లీడిస్తే ఆయనకే అర్థమై అమ్మ నొప్పిస్తాడు. పాయింటే. మరింకే పద, ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. అవునండి, రండి. మీరు తింటూ ఉండండి. ఆల్ ది బెస్ట్. పడుకోలేదు అక్షర, చెప్పాగా. ఏంటి? రేపు చాలా మంచి రోజంటమ్మా. ఎవరికి? విషయం ఏంట్రా? అదే, రావి చెట్టుతో శృతికి పెళ్లి జరిపించాలి కదా, రేపు గుళ్ళో చేయిద్దామని. ఓ, మంచి విషయమేగా. ఏంటండి మంచి విషయం? నువ్వే కదా బుజ్జమ్మ, స్వామీజీ చెప్పారు చేస్తే శృతి పెళ్లి అవుతుంది, నీ మాట తీరుతుంది అన్నావు. అప్పుడు అన్నాను, ఇప్పుడేమైందమ్మా? మీ పెళ్ళాం గారు వ్రతం చేయలేదుగా. రేపు ఆ వ్రతం చేసే అమ్మా, చెట్టుతో శృతి పెళ్లి. ఎవరు? ఈవిడ? నమ్మనే నమ్మను. ఆ రోజు రాధమ్మకి యాక్సిడెంట్ అయితే కోడలు వెళ్ళిందని చెప్పాను కదా. నేను నమ్మలేదు కదా. ఇలా అయితే శృతికి ఇంకా పెళ్ళైనట్టే. చూసి చూసి శృతి వాళ్ళ అమ్మే గొడవకు దిగుద్ది, సరిపోతుంది. ఏరా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని నువ్వు నన్ను భయపడుతున్నావా? రియాలిటీ చెప్తున్నాడు బుజ్జమ్మ. ఎన్ని రోజులని కూతురు పెళ్లి చేయకపోతే ఆ తల్లి ఊరుకుంటుంది? చిరాకు రాదా? ఇంటి మీద పడదా? అంతవరకు తెచ్చుకోవడం అవసరమా? నాకు ఆ ఉద్దేశమే లేదండి. నేను వ్రతం చేస్తాను, నమ్మండి. నమ్మాలి బుజ్జమ్మ. అసలు ఎందుకు నమ్మవంట? నిన్ను నిర్దోషమని నిరూపిస్తానని చెప్పింది, చేసింది. వ్రతం చేస్తానంటుంది, చేస్తుంది బుజ్జమ్మ. అవునమ్మా, చేస్తుందమ్మా. చేస్తాను. ఒక్క అవకాశం ఇవ్వు బుజ్జమ్మ. ఇవ్వమ్మా. ఇవ్వండి. బుజ్జమ్మ, ఇంత అడిగిన తర్వాత కూడా ఇవ్వనన్నావు. నా మీద ఒట్టే. ఏమండి? ఒట్టే. సరే. థ్యాంక్స్ అత్తయ్య గారు. థ్యాంక్స్ కాదు, రేపు వ్రతం చేసి చూపించు. శృతికి చెప్పారా? లేదమ్మా, పడుకునుంది. రేపు పొద్దున నువ్వే చెప్పు. సరే, ఆ ఏర్పాట్లు చూడండి. నేను చూసుకుంటాగా అమ్మా, మీరు పడుకోండి. ఉదయమే లేవాలి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. పడుకో బుజ్జమ్మ, పొద్దున్నే లేవాలిగా. నమ్ము బుజ్జమ్మ, తను చేస్తుంది. చేస్తే మంచిదేగా. ఎంత బాగా చేస్తుందో నేను చూస్తా. ఏమండి, అత్తయ్య గారు ఒప్పేసుకున్నారు. యా, ఇక అది తప్పించుకోలేదు. అవునక్షర. ఫోటో చించడం వాస్తవమే గానీ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో నాకు తెలియదు. తెలియనప్పుడు ఎందుకు చించావు? ఏమైంది శృతి? నీళ్ళున్నట్టున్నాయి అత్తయ్య, చూసుకోలేదు. అరవింద్, రాజేష్ ని కారు తీయమని హాస్పిటల్కి తీసుకెళ్దాం. వద్దు మావయ్య. డ్రాయింగ్ పూర్తయింది, వచ్చి చూడొచ్చు.
నువ్వే కొండి పడేసావని తెలుసు. గోడ దూకుతూ ఏ పిల్లి పడేసిందో ఎవరినంటావు? ఆ పిల్లి నువ్వే కాబట్టి నిన్నే అంటాను. నేనసలు రాలేదు. నన్నంటారేంటి? ఫ్రెండ్తో గంట నుంచి ఫోన్ మాట్లాడుతుంటే రెడీ అమ్మా. శృతికి చెప్పారా అత్తయ్య? రెడీ అయి రమ్మని చెప్పాను. శృతి, శృతి, వస్తున్నానత్తయ్య. ఏంటత్తయ్య రెడీ అవ్వమన్నారు? ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నామా? గుడికి శృతి. ఓ, ఈ రోజేమైనా విశేషమా? ఆ, రావి చెట్టుతో నీకు పెళ్లి జరిపిస్తున్నారు. ఏమన్నారు? రావి చెట్టుతో పెళ్ళంట. చెయ్యాలంటే వ్రతం చేయాలేమోగా. అక్షర చేయలేదు కదా. వ్రతమే ముందు శృతి, అదయ్యాకే నీ పెళ్ళి. చెట్టుతో ఆ, ఆహా, చేస్తుందంటే నమ్ముతారా అత్తయ్య? రెడీ అయిందిగా, కనిపించట్లేదా? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? పరాయి పిల్లని ఇంట్లో ఎన్ని రోజులు పెట్టుకుంటాం? చూస్తుంటే నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనట్టుగా ఉంది. చచ్చా, అది కాదు మావయ్య. ఇంత సడన్ గా అనేసరికి ముందన్న చెప్పుంటే. ప్లాన్ వేసేదానివా? అదే డ్రెస్సు నగలు కొనటానికి ప్లాన్ చేసేదానివా అంటుంది. ఎందుకు? ఇవి బానే ఉన్నాయి కదా, పదండి. అసలు ఈ రోజు మంచి రోజేనా అత్తయ్య? దివ్యమైన రోజు శృతి. 100 ఏళ్లకోసారి ఇలాంటి రోజు వస్తుందంట. ఈ రోజు ఏమనుకుని చేస్తామో అది అయిపోతుందని పంతులు గారు చెప్పారు. నీ పెళ్ళవుతుంది, డౌటే లేదు. పద. నీ పెళ్ళైతే నా మాట తీరుతుంది. పద. పురందరి, నాన్నని చూసుకో. అలాగే అమ్మా. పదండి. రాజేష్కి బాబోయ్, చెట్టుతో పెళ్ళైతే ఏ గొట్టంగారితోనో నా పెళ్ళైపోతుందేమోగా. ఎలా అవ్వాలో తెలియట్లేదే. పంతులు గారు, పూజకు సంబంధించిన సామాన్లన్నీ వచ్చినట్టేనా? చూడండి. అన్నీ వచ్చినాయి కానీ పూలదండలు రాలేదు బాబు. పూలదండలు అరవింద్ గారు తెస్తున్నారు. అలాగే. రా శృతి. పద శృతి. రా. ఎలా అవ్వాలో తెలియట్లేదే. రామ్మా. వస్తున్నా. నమస్కారం బుజ్జమ్మ గారు. నమస్తే శర్మ గారు. ఏర్పాట్లు పూర్తయ్యాయా? అయ్యాయమ్మా, మీరు పైకి వచ్చేస్తారనే మీకో విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటి శర్మ గారు? శృతికి రావి చెట్టుతో పెళ్లి జరిపిస్తున్నారు కదమ్మా. ఆ కార్యక్రమానికి ముందు అమ్మవారికి ఇష్టమైన మెట్ల పూజ చేయిస్తే ఆ తల్లి ఆశీర్వాదం బలం తోడై త్వరగా పెళ్లి కుదురుతుంది.
ఉంది శర్మగారు, చేస్తుంది. చాలా మెట్లున్నాయి అత్తయ్య, నా వల్ల అవుతుందా? ఇలా ఆదిలోనే హంసరాజులా మాట్లాడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అదేగా అత్తయ్య, పెళ్ళంటేనే ఏం చెప్పినా నా వల్ల కాదు అంటుంది. ఏంటో. పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదేమో. ఏ శృతి? ఆ, అదేం లేదత్తయ్య, చేస్తాను. చెట్టుతో పెళ్ళెలా ఆపాలి అనుకుంటుంటే ఈ మెట్ల తలనొప్పి ఏంటంట, నా వల్ల అవుతుందా? అవుతుంది, కానీ చేయగలవు శృతి. అమ్మవారిని భక్తిగా మనసులో ధ్యానించుకుని మొదలుపెట్టు. పై మెట్టు ఎలా వచ్చిందో కూడా నీకే తెలియకుండా వచ్చేస్తావు. వస్తానా? మధ్యలోనే కళ్ళు తిరిగి పోతాను. ఏంటి ఆలోచిస్తున్నావు? దండం పెట్టుకుంటున్నాను. అయిపోయిందిగా, స్టార్ట్ చేయి. రండమ్మా. ఆ, ఏమండి, ఏంటి అక్షర? రాజేష్ ని ముందే చూసిందంటే తప్పించుకోవడానికి పిచ్చి వేషాలు ఏదైనా వేస్తుంది. దానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. రాజేష్ ని రమ్మనండి, మన ముందున్న దీన్ని ముందు చూస్తాడు. వీళ్ళ లింక్ ఏంటో మీ అమ్మగారికి కూడా ఇక్కడ తెలిసిపోతుంది. కలెక్టర్ బుర్రా, రపిస్తా. మండపం దగ్గరే ఉన్నాను సార్, వచ్చారా? ఇప్పుడే రాజేష్. ఇక్కడ పూలమాలలు దొరకలేదు, బయటికెళ్ళి తేవాలి. వస్తావా? వస్తున్నాను సార్. సరే పద. అమ్మా, సగం కూడా కాలేదు. అన్నీ ఎప్పటికవుతాయి? ఈ పంతులు అనాలి. శృతి, ఆగావే. పెడుతున్నాను అత్తయ్య, పెడుతున్నాను. పెట్టు. ఈవిడొకటి పక్కనే. ముందన్న వెళ్ళుంటే ఏదో మాయ చేసేదాన్ని. ఆ ఛాన్స్ కూడా లేదు. కర్మ. మెట్ల పూజ చేస్తూ మొహానికి బొట్టు లేకుండా ఎందుకున్నావు? ముందు బొట్టు పెట్టుకో. అదొక్కటే తక్కువ, పెద్ద చెప్తుంది.